పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్ల ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ చేసి కుటుంబాన్ని పరామర్శించేందుకు వస్తున్న జగన్మోహన్ రెడ్డి పర్యటనపై పోలీసులు ఆంక్షలు విధించారు. జగన్మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూడలేకే పోలీసులను పావులుగా వాడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రెడ్డి రెంటపల్లి గ్రామానికి రానున్నారు. ప్రస్తుతం విగ్రహానికి ఓపెనింగ్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఘనంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కుటుంబ సభ్యులంతా కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏంటమ్మా, ఎట్లా జగన్ గారు రావడం, మీ అబ్బాయి యొక్క ఆవిష్కరణ, విగ్రహ ఆవిష్కరణ ఎట్లా చూస్తున్నారు? జగన్ గారు రావటం అంటే మా అబ్బాయికి జగన్ గారు అంటే అభిమానం. మా అబ్బాయిని మేము ఎంతో ప్రేమగా, మాకు ఒక కొడుకులా కాదు, ఫ్రెండ్గా, వాళ్ళ డాడీ అయినా మేమైనా ఒక ఫ్రెండ్గా పెంచుకున్నాం. జరగరాని ఘోరం జరిగిపోయింది. ఆ గుర్తుగా మా బాబుని మేము కళ్ళకెదురుగా ఉంచుకోవాలని, చూసుకోవాలని ధైర్యంగా చాలా వరకు కూడా చాలా మంది చెప్తున్నారు, చాలా యాక్టివ్గా ఉండేటటువంటి వ్యక్తి. ఆ రోజు అట్లా ఎందుకు మీకు ఏమైనా చెప్పారు ముందు, ఇట్లా భయంగా ఉంది కానీ ఏదైనా బాధపడటం కానీ చెప్పారేమన్నా? మామూలుగా ఆ రోజు 4వ తారీఖు కౌంటింగ్ రోజు వాళ్ళ డాడీ ముందు నర్సరాపేట వెళ్ళాడు. మా బాబు ఇంట్లోనే ఉన్నాడు. ఇంట్లో ఉంటే పొద్దున్నే వచ్చారు, లేపారు. బాబు ఇంట్లోనే ఉంటే అటు తీసుకెళ్లారు, అటు వాళ్ళని ఇటు వాళ్ళని ఉంచాలని. వాళ్ళకి కూడా టీ ఇచ్చారు, వాళ్ళు కూడా టీ తాగారు, తీసుకెళ్లారు. తీసుకెళ్ళిన తర్వాత ఏందబ్బా అంటే, ఏం లేదులేమ్మా, మేమంటే ఫార్మాలిటీగా తీసుకెళ్తున్నారులే, పంపిస్తారు, మేము వస్తాంలే, ఏం భయపడవాకలేమ్మా అంటే సరేనని అనుకున్నాం. ఆ రోజు సాయంత్రం అయింది, తెల్లారైంది, 3వ రోజు అయింది. ఇంకా మా ఇంటి మీదకి వచ్చారు. వచ్చి మా మనవరాలు, తాతయ్య మా ఇంటి మీదకి వచ్చారు అంటే, మేము ఏరే ఇంట్లో ఉంటున్నాం పక్కన బజార్న. వచ్చేపాటికి మీరు ఇక్కడ విగ్రహం దగ్గరకు వచ్చి చాలా ఎమోషనల్ అయ్యారు. అంటే మీ ఇద్దరి మధ్య చాలా బాండింగ్ ఉండే ఉంటుంది. ఇట్లాంటి ప్రయత్నం జరిగేటప్పుడు తల్లిగా కొంచెం అన్న మీకు చెప్పేటటువంటి ప్రయత్నం ఏమైనా జరిగిందా? వైదికం జరగాలని వైదికం చేయించుకుంటా ఉన్నాము. మాకు సిఐ గారే తిట్టాడు, బాబుని పెట్టాడు, ఫోన్ లాక్కున్నాడు. ఫోన్తో మేము అబ్బాయితో మేము మాట్లాడుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. వైద్యం కోసం ఇక సిఐ గారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు జగన్ గారు రానున్నారు. ఏం మాట్లాడాలనుకుంటున్నారు జగన్ గారికి? జగన్ గారు వస్తే చాలు, మాట్లాడేది జగన్ గారికి తెలుసు. ఇది ప్రధానంగా కూడా నాగమల్లేశ్వరరావు తల్లి తన ఒక ఆవేదన కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ రోజు దురదృష్టకరం అనే విధంగా కూడా చెప్తున్నారు. చాలా యాక్టివ్గా మాతో అందరితో కూడా కలిసికట్టుగా ఉండేటటువంటి నాగమల్లేశ్వరరావు ఈ విధంగా జరుగుతుంది అనేది కూడా మేము ఊహించిన పరిస్థితులు లేవనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక్కడైతే ఈ నాగమల్లేశ్వరరావు విగ్రహ ఆవిష్కరణకు సంబంధించి ఏర్పాట్లు అయితే పూర్తయినాయి. మరికొద్ది సేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఈ ఏర్పాట్లకు సంబంధించి ఈ ఆవిష్కరణ పూర్తయిన తర్వాత కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడనున్నారు. ఇక జగన్ పర్యటన ఇంకా ప్రారంభం కాలేదు, కాస్త ఆలస్యంగా అయితే జరుగుతుంది. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి ఉదయం నుంచి కూడా ఉత్కంఠ, హై టెన్షన్ వాతావరణంలో కొనసాగింది. కార్యకర్తలు, నేతలు ఒకవైపు వస్తున్నారు, భారీ స్థాయిలో వాహనాలు అయితే వస్తున్నాయి. కార్యకర్తలు, నేతల కంటే కూడా వాహనాలు ఎక్కువ వచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. తద్వారా ట్రాఫిక్ జామ్ అవడంతో పాటుగా 2 ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. గుంటూరు బైపాస్కు సంబంధించి పత్తిపాడు సమీపంలో ఏటుగురు బైపాస్లో ఉదయం ఒక వ్యక్తి, సింగయ్య అనే వ్యక్తి చనిపోయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే 001 అనే వాహనం గుద్ది వెళ్ళిపోయింది. అతన్ని కనీసం పట్టించుకున్న దాఖలాలు, అంటే జగన్ కాన్వాయ్లో వస్తున్న వాహనం కానీ, అంటే ఆయన కాన్వాయ్కి సంబంధించిన వాహనం కూడా కాదు, ఆయన జగన్తో పాటు ఫాలోయర్స్గా వస్తున్న వాహన శ్రేణిలో ఒక వాహనం ఢీకుంది. అతను ఆపకుండా వెళ్ళిపోయాడు. దాదాపుగా 20 నిమిషాల పాటు అతన్ని పట్టించుకున్న వాళ్ళు కానీ, అతని గురించి ఆలోచించిన వాళ్ళు కానీ ఎవరు లేరు. ఆ తర్వాత స్థానికులు గుర్తించి వెంటనే 108కి ఫోన్ చేశారు. కానీ 108 రావడానికి కూడా 40 నిమిషాల సమయం పట్టింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కాన్వాయ్ వాహనాలు భారీ స్థాయిలో కూడా కిలోమీటర్ల పరిధిలో నిలిచిపోయిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో దాదాపుగా 40 నిమిషాల తర్వాత ఆయన గుంటూరు ప్రభుత్వ
వైద్యశాల తరలిస్తే అప్పటికే అతను చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఆ తర్వాత ఆయన సత్తెనపల్లికి సంబంధించి కూడా సత్తెనపల్లి గడియార స్తంభ సెంటర్లో ఆయన కాన్వాయ్స్ నుండి వెళ్ళిపోయిన తర్వాత ఒక్కసారిగా ఉన్న కార్యకర్తలు ఒకరిపై ఒకరి మీద పడి తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో జయవర్ధన్ రెడ్డి అనే వ్యక్తి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్త జయవర్ధన్ రెడ్డి అతను కూడా ఒక్కసారిగా ఊపిరి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడి వెంటనే కుప్పగూలిపోయాడు. ఎమ్మటే పక్కనున్న వారు గమనించి వెంటనే ఆటోలో హాస్పిటల్కి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు ధృవించారు. మొత్తం మీద ఈరోజు ఇద్దరు వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు చనిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం చనిపోయిన సింగరయ్యకి 2 పిల్లలు ఉంటే ఇప్పుడు చనిపోయిన జయవర్ధన్ ఇంకా పెళ్లి కాలేదని కూడా తెలుస్తూ ఉంది. ఇక జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వాస్తవానికి ఉదయం 9 గంటలకి పర్యటన ప్రారంభం 1:30కు ముగియాల్సిన పరిస్థితి కనిపించింది. కానీ 9 గంటల 40 నిమిషాల సమయంలో జగన్ తన నివాసం నుంచి ప్రారంభమయ్యి దాదాపుగా ఏదైతే సత్తెనపల్లి సంబంధించి రావడానికే మధ్యాహ్నం 3 గంటల వరకు సమయం పట్టిన పరిస్థితి కనిపించింది. ఇంకా సత్తెనపల్లి నుంచి కేవలం 9 కిలోమీటర్లు ఉన్న రెంటపాళ్ళు వెళ్ళడానికి ఇప్పటికే గంట పైన సమయం పట్టింది. ఇంకొక అరగంట పైన కూడా ఆయన వేదిక వద్దకంటే ఏదైతే నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని వద్ద ఇంటికి చేరుకోవడానికి ఇంకొక 40 నిమిషాల నుంచి గంట వరకు సమయం పట్టే అవకాశం కనిపిస్తూ ఉంది. ఆ తర్వాత ఆ కుటుంబాన్ని పరామర్శించి విగ్రహాన్ని ఆవిష్కరించి అక్కడే మీడియాతో కూడా మాట్లాడే అవకాశం కనిపిస్తూ ఉంది. దాదాపుగా జగన్ పర్యటన 1:30కు ముగియాల్సిన జగన్ పర్యటన పూర్తయ్యేసరికి రాత్రి 8 అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు పోలీసుల ఆంక్షలు, మరొక వైపు కార్యకర్తలు పూర్తి స్థాయిలో ధిక్కార స్వరం. అంబటి రాంబాబు లాంటి మాజీ మంత్రులు, చట్టంపై అవగాహన ఉన్న వ్యక్తులు కూడా బారికేళ్లను తొలగించి ధ్వంసం చేసే పరిస్థితిని ఉత్పన్నం చేయడంతో పాటు వాళ్ళంతటా వాళ్ళే బారికేళ్లను అక్కడి నుంచి తప్పించి కాన్వాయ్ లోపలికి ఎలవ్ చేసిన పరిస్థితి కనిపించింది. దీనిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. ఇప్పటికే అంబటి రాంబాబు అలాగే కొన్ని వాహనాలకు సంబంధించి కూడా పోలీసు అధికారులు చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. రైట్ శివ, థ్యాంక్ యూ.